నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని భీమవరం విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులుగా కోనదరాజు మురళీకృష్ణంరాజు ఉపాధ్యక్షులుగా గుబ్బల మారరాజు ఏకగ్రీవ ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం ఉండిల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు భీమవరం మారుతి సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి హనుమద్ వ్రత మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన పీఏసీ చైర్మన్ అంజుబాబు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని న్యూఢిల్లీ నుండి భీమవరం విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన ఆయన అక్కడి నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో శనివారం ఉదయం భీమవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా టౌన్ రైల్వే స్టేషన్లో పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, భీమవరం ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాయిత సురేంద్ర, కోర రామ్మూర్తి, కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు తోట గంగరాజు, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆకుల లీలాకృష్ణ, యువమోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వినోద్ వర్మ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మొహిద్దీన్, జి సురేష్, వబిలిశెట్టి ప్రసాద్, శనగవరపు గోవర్ధన్ తో పాటు పలువురు పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికారు. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. 20 మంది నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు జిల్లా ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా కూనదరాజు మురళీకృష్ణంరాజును, ఉపాధ్యక్షులుగా గుబ్బల మారరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల అనంతరం ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు కూనదరాజు మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షులు గుబ్బల మారరాజు ఎన్నికైనట్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు. ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా ఎంపికైన అధ్యక్షులు కూనదరాజు మురళీకృష్ణంరాజు, అనాకోడేరు నీటి పంపిణీ సంఘానికి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గుబ్బల మారరాజు నర్సాపురం నీటి పంపిణీ సంఘానికి అధ్యక్షులుగా డిసెంబర్ 17న జరిగిన ఎన్నికల్లో ఎంపిక కావడం జరిగింది. ఈ సమావేశాల్లో సహాయ ఎన్నికల అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, 20 నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా కూనదరాజు మురళీకృష్ణరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. కేవలం ఒక్క నామినేషన్ వచ్చిందండి. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా గుబ్బల మారరాజు గారిని ఏకగ్రీవంగా మీరందరూ ఎన్నుకోమని ప్రతిపాదించారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ చైర్మన్ గా కూనదరాజు మురళీకృష్ణరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ రిజల్ట్ కూడా అదేవిధంగా వైస్ చైర్మన్ గా గుబ్బల మారరాజు గారిని ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నారు. AICC
చైర్మన్ గారు రాంబాబు గారు. సార్ సర్టిఫికేట్ ఇచ్చేయాలి. ఇది ఇచ్చేస్తాం. ఇచ్చేయండి. అది ఎలా గ్రూప్ ఫోటో తీయచ్చు. ఇది మహారాజ్ గారు ఇటు చూడండి సార్. ఒక్కసారి అంతా మేడం గారు కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి ఏదైతే వ్యవసాయ రైతులకు కానీ అక్వా రైతులకు కానీ వివిధ రంగాల నుండి అవసరమైనటువంటి నీటి సంఘాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ జరపడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈరోజు ఇనామనస్గా అన్ని వర్గాలు ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్ని వర్గాలు అందరూ ప్రజల సహాయ సహకారంతో ఫస్ట్ నీటి వినియోగదారు సంఘాలు కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కమిటీస్ కానీ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈరోజు 20 మంది డిస్ట్రిబ్యూటర్ కమిటీకి సంబంధించి గోదావరి జిల్లా వెస్ట్ గోదావరికి సంబంధించి వెస్టర్న్ డెల్టాకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి పీసీ ఏదైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నారో చైర్మన్ పునాదరాజు మురళీకృష్ణరాజు గారికి ఇవ్వడం జరిగింది. ఆ సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గొప్పల మారరాజు గారు ఎన్డీఏ కూటమి సంబంధించి ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఆయన కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా ఎలక్షన్ జరిగింది. అందులో అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జనసేన అదేవిధంగా బీజేపీ అందరు ప్రజలు రైతాంగానికి కానీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. గత 5 సంవత్సరాలు నీటి వినియోగదారు సంఘాలు తెలుసు మీకు. అప్పుడు జరిగినటువంటి ఏ అభివృద్ధి లేక పంటలు మునిగిపోవడం కానీ అన్నీ కూడా ఈరోజు ఇబ్బంది పడడం జరిగింది. ఒక పక్క గౌరవనీయులు మంత్రివర్యులు కానీ అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అంటే ముఖ్యంగా ఉండి కాన్స్టిట్యున్సీకి ఈ అవకాశం కల్పించడం జరిగింది. అది ఉండి అనే కాదు, ఆ వ్యక్తి ఇప్పుడు జిల్లాలో ఏ మూలైనా అందరికీ సమానమైన వ్యక్తి. ఎవరు ఏ పని చెప్పినా కూడా పూర్తి స్థాయిలో ఆయన అనుభవాన్ని ముందర పెట్టి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ డీసీల సహాయ సహకారంతో నీటి సంఘ అధ్యక్షుల సహాయ సహకారాలతో కానీ యొక్క ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు రైతాంగం అందరూ సహాయ సహకారాలతో ఎక్కడా ముంపుకు గురి కాకుండా టైలెంట్లో ఉన్నటువంటి భూభాగాన్ని ప్రతి ఒక్క ఎకరానికి కూడా పంటకాలం తీసుకెళ్లి త్రాగునీటి కూడా అందిస్తారని చెప్పి కమిటీ ఎలక్షన్కి మన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు మన ఎమ్మెల్యేలు మన రాజ్యసభ సభ్యురాలు అందరూ కూడా మొత్తం అందరూ కూడా సహకరించి నన్ను ప్రాజెక్ట్ కమిటీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నటువంటి ప్రతి రైతుకి ప్రతి డీసీకి ఇది ఆర్గనైజేషన్ పూర్తి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి రైతుకి కూడా సాగునీరు సక్రమంగా అందించే విధంగాను ప్రజలకు త్రాగునీరు అందించే విధంగాను మూగజీవులకి సమృద్ధిగా మే నెలలో కూడా నీళ్ళు అందించే విధంగా నా వంతు సహకారం అందిస్తానని నా హృదయపూర్వకంగా మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీ కె మురళీకృష్ణరాజు గారికి అలాగే వైస్ చైర్మన్గా ఎంపికైనటువంటి గొప్పల మారరాజు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మీ అందరూ కూడా చూశారు. ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఈ సంఘాలని రద్దు చేసి ఏదైతే రైతులు పూడిక తీతలు తీయకుండా అనేక ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అలాగే సాగునీరు అందించడం కూడా విఫలమైనటువంటి ఆ ప్రభుత్వం తప్పుదాలను మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు పెద్దల సహకారంతో పూర్తిగా దీన్ని తొలగించాలని వారికి మేము డీసీలుగా మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమీరం పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ను కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గణేష్ రాంబాబు, పీవీఆర్కే ఆంజనేయరాజు, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేశ్న జయరాం కృష్ణరాజు, పెనుమస ప్రసాదరాజు, పెనుమస రంగరాజు, సర్పంచ్ గాలి సామ్రాజ్యం, కటిక శ్రీదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో పండుగలాగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఉండి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోని కూడా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి కూడా ఈ సందర్భంగా మరి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఆయన పదవిలో లేకపోయినా సరే ఆయన ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం చేసిన సేవలన్నీ కూడా ఇవాళ ప్రజలందరిలోనే ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం అధికారం అటువంటి తప్పించి ఇవాళ మరి స్వచ్ఛందంగా ఇంతమంది ఈ కేక్ కటింగ్కి హాజరయ్యి వచ్చారంటే కూడా అందరి మనసుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చి ఎంతో పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఎవరు మంచి చేస్తే వారికి ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఏదో మరి మోసం చేయటం వల్ల మరి ఏ కారణాల వల్ల ఇవాళ ప్రజలు తప్పుడు అడుగేసినా ఇప్పుడు అందరూ తెలుసుకునే స్థితిలో ఉన్నారు. ఎవరైతే వారి కష్టాలను తెలుసుకుని చక్కగా పరిపాలన చేస్తారు అలాంటి నాయకుడికి భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి రావడం ఖాయం. అదే కాకుండా మనం అధికారం ఇవాళ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి అవన్నీ నెరవేరుస్తారో లేదో మనం చూసి తర్వాత ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి మనం సమయంతో ఉంటూ ఎవరైనా మన కార్యకర్తలకు మనం అండగా ఉంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రికి చేసిన వారు ఎవరికి కూడా జరగనట్టుగా ఇవాళ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు అండగా ఉన్నారనడానికి ఈ జన్మదిన వేడుకలే దానికి కారణం. ఈరోజు మనసన్న మహారాజు పులివెందుల ముద్దుబిడ్డ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మన పార్టీ ఆఫీస్ నందు పీవీఎల్ నరసింహరాజు గారి సారథ్యంలో జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గత కొన్ని రోజులు బట్టి కొంతమంది నాయకులు వలసలు వెళ్ళిపోతున్నారు. వలసలు వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల మనకేమీ ఇబ్బంది లేదు. మనం 11 సీట్లే అంటున్నారు కానీ 40% ఓట్లు సంపాదించాం. ఈ 1% పోయినా 39 ఉంటుంది. కనీసం 7% మన పెరిగిన ఈ 11 అలా 111 అవుతాయని ఆశిద్దాం. గత ప్రభుత్వాల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కాకపోతే జనాలకి కొద్దిగా కళ్ళు చెమర్చి ఈసారి వాళ్ళు కొంచెం ఓటు అటు వేయటం అనేది జరిగింది. కానీ మనం ఏమాత్రం భయపడి బాధపడవలసిన అవసరం లేదు. మంచి ఎవరైతే చేశారో అది ఖచ్చితంగా మరలా తిరిగి మన దగ్గరకు వస్తుంది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏంటో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల పాలన ఏంటనేది కూడా జనాలకి ఖచ్చితంగా తెలిసి అధిక మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించుకుంటాం. భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హనుమద్ వ్రత వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధనను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మహానివేదనకు హారతులిచ్చి ప్రారంభించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుని కార్యక్రమాల్లో అన్నదానం నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు స్వామివారిని దర్శించుకుని భగవన్నామ సంకీర్తన నిర్వహించిన పిప్పళ్ల ప్రసాదరావును అభినందించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ అర్చకులు ఘంటసాల పవన్ కుమార్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గొట్టుముక్కల నాగ సీతారామరాజు, టీడీపీ రాష్ట్ర
నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, ఇందుకూరి రామలింగరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీ అలాగే మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్. వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగి ఈరోజు జూపూడి కేశవరావు గారు వారి ధర్మపత్ని నాగదమయంతి గారి యొక్క ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం వేలాది మంది భక్తులకు జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో పూజ్యులు భాస్కరం గారి సంకల్పం అందరూ వచ్చి స్వామిని దర్శించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి వారి కుమారులు దాన్ని నిర్వర్తిస్తూ ముఖ్యంగా ఈవో గారు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం. ఈ రోజున మన ఈ కార్యక్రమంలో పిప్పళ్ళ ప్రసాదరావు అనే నన్ను ఆహ్వానించి, ఆనాడు భాస్కరం గారు ఎలా అయితే నన్ను ఆహ్వానించి కార్యక్రమం జరిపేవారో అదే వైభవాన్ని నాకు కల్పించి స్వామి నామం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చినందుకు కమిటీ వారికి, ఈవో గారికి, ముఖ్యంగా భాస్కరం గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ప్రజానేత, జననేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ప్రజలంతా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని, ప్రజానాయకుడు, పేదల పాలిట పెన్నిధి, ప్రతి కుటుంబానికి మేలు జరగాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేంట్ర వెంకటస్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ కౌన్సిలర్ కోడే యుగంధర్, గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పట్టణంలో పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 85% కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో మేలు జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కేక్ కట్ చేసి రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేయగా వీరమ్మ పార్క్ సెంటర్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సోమేశ్వరాలయం మాజీ చైర్మన్ కోడే విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ అల్లూరి నాగవల్లి, పాలవెల్లి మంగ, బోకూరి విజయరామరాజు, కందికట్ల నాగరాజు, పెచ్చేటి ప్రసాద్, గుంటి ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నిజంగా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా 3 లక్షల కోట్ల రూపాయలు పేదవాడి అకౌంట్ వేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలోనే, అవసరమైతే ఈ రాష్ట్ర కాదు భారతదేశ చరిత్రలోనే పేదవాడి అకౌంట్లో 3 లక్షల కోట్ల పైన వేసిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడు చూడలేదు. అలాంటి ముఖ్యమంత్రి వేళ మనం ఓడించుకున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా. ఎంచేతంటే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 అనే మరి ఏదైతే అమలు చేయలేని ఆ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చెప్పి మేము వస్తే ఇంకా రెట్టింపు ఇస్తాం, ఇవాళ 3 లక్షల కోట్లు కాదు 6 లక్షల కోట్లు పేదవాడి అకౌంట్లో వేస్తామని చెప్పి 6 నెలల్లో ఒక్క రూపాయి కూడా సంక్షేమం మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ఈ రోజున మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా
ప్రజలకి ఏదో రూపంలో సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో మరి కార్యకర్తలందరూ కథం దొక్కి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వేడుకల్ని అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో కూడా మరి మండలంలోను వీరవాసరం మండలంలోను అలాగే పట్టణంలో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మరి పళ్ళు అలాగే ఫలాలు అన్ని కూడా అందించడం జరిగింది. మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పురస్కరించుకుని భీమవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా అధ్యక్షులు ముద్దునూరి ప్రసాదరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారికి పాలు బ్లడ్ ఫ్రూట్స్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి సుమారు 7 నెలలు అయినప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అనేక మంది ఇబ్బంది పడుతున్న సంగతిని మనం చూసాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనాలు అండగా మరి ఉండడం మనం అందరం చూస్తున్నాం. ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మనకి పైన దమ్మున్న నాయకుడు దమ్మున్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇవాళ మన పార్టీలో నిలబడింది. లేదంటే మనకి ప్రింట్ మీడియాలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ సహకారం లేకపోయినా ఈ రోజున మన సొంత సోషల్ మీడియాను కూడా ఇవాళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఊళ్ళ మీద కేసులు పెట్టడం, ఒక కేసు కాదు 10 ఊర్లలో 10 కేసులు పెట్టి 10 స్టేషన్లు తిప్పటాలు ఇలా నానా ఇబ్బంది పెడుతున్నారు. అయినా వాళ్ళు చేసే ఈ తాటాకి చెప్పులకు పార్టీ గడవదని కార్యకర్తలు నిలబడతారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉండి తప్పనిసరిగా మళ్ళీ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి తీరుతామని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడూ నిత్యం ప్రజల కోసం పోరాడే పార్టీ. ఈ పార్టీకి ఎప్పుడు ప్రజలు అండగానే ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చే హామీల కన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎక్కువగా దృష్టి పెట్టిందన్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి భీమవరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అలాగే లోన్ ఉన్న పేషెంట్లందరూ కూడా మరి పళ్ళు పలహారాలు పంచిపెట్టడం జరిగింది. మరి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2009లో ఆయన చనిపోయిన తర్వాత 2019 వరకు కూడా ఈ రాష్ట్ర పరిస్థితి అధోగతి పరిస్థితుల్లో అయోమయ పరిస్థితులు ఉంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకి చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ సారథి ప్రియతమ మన రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ 5 సంవత్సరాలు మరి ప్రజారంజకమైన పాలన అందించి మరి కొన్ని కుట్రతో మన అధికారం పోయినప్పటికీ కూడా మనకు వచ్చింది 11 సీట్లు అయినప్పుడు కూడా దేశంలోనే 40% ఓటు కలిగి వచ్చిన అతి పెద్ద పార్టీ మనదే. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మా ఆల్రెడీ 7 నెలలు గడిచిన కాలంలో మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఇస్తానందో హామీలు మరి సూపర్ 6 అన్నింటిలో కూడా విఫలమైంది. వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి ఆయన పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకోవటం సూచితంగా ఉంది. కానీ వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కష్టపడే వాళ్ళే ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి సూపర్ 6 పథకం అని చెప్పేసి 6 పథకాలు ప్రజలకి మేము అధికారంలోకి రాగానే మేము పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు సూపర్ 6 పథకాలు మరి అమలు చేయలేదు. మరి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఇవ్వలేదు. మరి తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వలేదు.
దేవాలయాల రక్షణ కోసమే మన దీక్ష అని జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతం అధ్యక్షులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులచే డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని తాడిమళ్లవారి ప్రాంగణంలో హైందవ శంఖారావం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు 5న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా కేసనపల్లిలో హైందవ శంఖారావం బహిరంగ సభ జరుగుతుందని, దేవాలయాలను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. హైందవ శంఖారావంకు అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది హిందువులు తరలి రానున్నారని, ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం ప్రారంభించామని అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కనగర్ల విజయరామకృష్ణ, చవ్వ శ్రీనివాస సుబ్బారావు మాట్లాడుతూ విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం సభకు తాము సైతం ముందు ఉంటామని, హిందూ దేవాలయాలకు రక్షణకు తలపెట్టిన శంఖారావం సభలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం పోస్టర్, బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ, కోట్ల నాని, పొలవర్తి రామకృష్ణ, శంఖాబాబు, గుండు సుమూర్తి, మానేపల్లి వెంకన్నబాబు, బొండాడ బంగారాజు, గాదే నాగేశ్వరరావు, కనగర్ల కిషోర్, కొల్లేపర్ల సుబ్బారావు, తటవర్తి బదరి, సన్నిధి గుప్తా, బొబిలిశెట్టి రామకృష్ణ, మడిపల్లి శేఖర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 2025 జనవరి 5వ తారీఖున విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ హైందవ శంఖారావం పేరుతోటి ఏర్పాటు చేయాలనేటువంటిది ఆలోచన. అక్టోబర్ 16వ తారీఖున నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 19వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారే స్వయంగా తిరుమల అడ్డూలో ప్రసాదంలో కల్తీ జరుగుతుందన్న విషయం వారే బహిరంగంగా ప్రకటించిన తర్వాత హిందూ సమాజం అంతా కూడా మానసికంగా క్షోభకి, ఆవేదనకి, అవమానానికి గురైంది. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూడా ఒక ఆలోచన చేశారు. గత 200 సంవత్సరాలుగా ఈ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలోను, తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనా సమయంలోను, 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సొంత పరిపాలకులు కూడా మన పట్ల ఏదైతే వివక్ష చూపెడుతున్నారో దేవాలయాల పట్ల, దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది ఆలోచన చేసి ముందుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద సభా కార్యక్రమం నిర్వహించి హిందూ సమాజాన్ని అంతటినీ కూడా ఏకకంఠంతో మా దేవాలయాలు మాకు అప్పచెప్పండి, హిందూ దేవాలయాలకి ఒక స్వయం ప్రతిపత్తి అటానమస్ బాడీకి అప్పచెప్పాలనేటువంటి ఒక డిమాండ్, మెయిన్ డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గత 2 నెలలుగా కేవలం విశ్వ హిందూ పరిషత్తే కాదు, విశ్వ హిందూ పరిషత్ బ్యానర్ మీద ఈ కార్యక్రమం జరుగుతోంది. అన్ని ధార్మిక సంస్థలు, హిందూ సంస్థలన్నీ కూడా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఏబీయూపీ, బజరంగ దళ్, ఇలాగ మొత్తం 30 సంస్థలు ఉన్నాయి. అన్ని కూడా కలిసి చాలా తీవ్రమైనటువంటి కృషి, 100,000 మంది సంఖ్యలో కార్యకర్తలు దీనికోసం పనిచేస్తున్నారు. ప్రధానంగా మొట్టమొదట మేము ఆలోచన చేసినప్పుడు దీని గురించి 1,00,000 మంది ఈ సభకి తీసుకురావాలి, ఆ ప్రయత్నం చేయాలనేటువంటి మొట్టమొదటిగా మనం ఆలోచన చేశాం మేము. తర్వాత రాను రాను మొన్న 4 రోజుల క్రితం విజయవాడలో భౌతికంగా సమావేశం జరిగింది. ప్రతిరోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి ఆన్లైన్లో సమావేశాలు జరుగుతున్నాయి. దీని గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోంది. భౌతికంగా జరిగినప్పుడు మొత్తం ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చారు. వాళ్ళందరి దగ్గర కూడా నివేదిక తీసుకోవడం జరిగింది. మీ ప్రాంతాల నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంతమంది ఏ రకంగా వస్తున్నారు, కార్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, బస్సుల్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, స్కూటర్ల మీద వచ్చేవాళ్ళు ఎంతమంది, ట్రైన్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, ఇలా ఈ విధమైనటువంటి అంటే మన ప్రయత్నం మీద, ఆర్గనైజేషన్ ప్రయత్నం మీద వచ్చేవాళ్ళు ఎంతమంది అనేది నివేదిక తీసుకున్నప్పుడు 2,40,000 మంది సభకు వస్తారనేటువంటిది ఆ రోజున తెలిసింది.
పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్వహించేటువంటి స్వామీజీలు, ధార్మిక పెద్దలు వీళ్ళందరూ కలిసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయ వ్యవస్థల యొక్క పరిస్థితిని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుని కూలంకషంగా అనేక పర్యాయాలు కూర్చుని ఆలోచన చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఈ విధి విధానాలతో మేము నిర్వహిస్తాము. గౌరవ ప్రధానమంత్రి గారిని గత వారం విజయవాడలో కలిసినప్పుడు వారికి కూడా ఇదే విషయాన్ని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కనుక దేవాలయాలు మాకు అప్పగిస్తే మేము ఈ రకంగా నిర్వహిస్తాము అనేటువంటి ఒక డాక్యుమెంట్ని కూడా వారికి ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్ కూడా వారి చేతికి ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది సమయం నిర్ణయిస్తుంది, టైం డిసైడ్ అని చెప్పి అన్నారన్నమాట. ఆయన ఇలా కార్యక్రమం జరుగుతుంది, మీ సహకారం కావాలని కోరాము, అలాగే తప్పకుండా చేస్తామని వారు కూడా అంగీకరించడం జరిగింది. అంచేది యావత్ హిందూ సమాజానికి సంబంధించిన మన బల పరీక్షలు చూపించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే హిందువులు బలహీనులు అనేటువంటి ఏదైతే ఉందో, హిందువులు బలహీనులు కాబట్టి ప్రభుత్వాలు అన్నీ కూడా మన పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. మన మీద దాడులు జరిగినప్పుడు మనల్నే నేరస్తుగా చిత్రీకరిస్తున్నారు. దాడులు చేసిన వాళ్ళ పట్ల ఉదారభావంతో ఉంటున్నారు. దాడులకి గురైన వాళ్ళనే నేరస్తులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం. ఇందులో రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేదు, హిందువుని నా ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలి. ఈ రోజున హైందవ సంఘారావం సమావేశానికి మద్దతుగా మార్నింగ్ కాఫీ క్లబ్ వారిచే రండి, తరలి రండి, హైందవ సంఘారావాన్ని జయప్రదం చేయండి అనే పోస్టర్ని, బ్యానర్ని ఉత్తర ఆంధ్రప్రదేశ్ విఎస్పీ అధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ శ్రీ వెంకటేశ్వర గారి చేతుల మీదుగా తెలియజేయించాం. ఎంతో విశేషమైన కృషి చేస్తున్న ఈ హిందూ సమాజానికి అభివృద్ధి చెందాలి, హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఉద్దేశంతో ఉన్న విఎస్పీ లీడర్ మన ప్రాంతవాసి శ్రీ వెంకటేశ్వర గారు వారి బృందానికి మా మార్నింగ్ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో కాకుండా మేమే నిర్వహించుకుంటాం అనే ఈ కార్యక్రమానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాంది పలుకుతున్నది మన ఆంధ్రప్రదేశ్. 1928లో స్వాతంత్రోద్యమం కోసం బార్డోలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కార్యక్రమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు భీమవరానికి మహాత్మా గాంధీ గారు రెండో బార్డోలీ పట్టణం అని భీమవరానికి పేరిచ్చారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది మన భీమవరం. ఎందుకంటే ఉత్తర ప్రాంత అధ్యక్షులైన ఒబులిశెట్టి శ్రీ వెంకటేశ్వరులు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగటం మన భీమవరానికి కూడా చరిత్ర పుటల్లో నిలబడతాం మనం. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజునే ఈ సభకు ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ ఒబులిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తదితర భీమవరం పట్టణ ప్రముఖులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి హైందవ సంఘారావం అనేది ఒక ఉద్యమం ఉవ్వెత్తున జరగాలని చెప్పి హైందవులందరూ కూడా మన వివేకానంద స్వామి చెప్పినట్టుగా లే గర్జించు అనేటటువంటి నినాదంతో హైందవులందరూ సంఘటితమై ఆ హైందవ సంఘారావాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. తర్వాత మన దేవాలయాలన్నీ కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రేపు జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ సంఘారావానికి మరి అందరూ సమిష్టిగా మన మార్నింగ్ కాఫీ క్లబ్బే కాదు, మన హైందవులందరినీ కూడా, హిందువులందరినీ కూడా సంఘటితం పరిచేయడంలో మనం విశేష కృషి చేసి మన మార్నింగ్ కాఫీ క్లబ్ మరి
ఆ 5వ తారీఖున జరిగే శంకారావాన్ని అత్యధిక మెజార్టీతోటి మనందరం వెళ్ళి దాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక హిందూ దేవాలయాల మీద జరిగే దాడులకు నిరసనగా మరి భారతదేశంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో మనం నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. అలాంటిది మన భీమవరం నుంచి దీన్ని ఒక స్టార్టింగ్ పాయింట్ గా మన భీమవరం నుంచి దీన్ని తీసుకువెళ్ళడం అనేది ఇంకా మన అందరి అదృష్టం. ఇలాంటి పెద్ద నాయకత్వంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని, దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేపు అనగా ఆదివారం నాడు భీమవరంలో అనేక ప్రదేశాల 16 బస్తీల్లో సమావేశాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి మన భీమవరంలో ఉన్న భీమేశ్వర దేవాలయంలో సాయంకాలం 4 గంటలకి మావులమ్మ బస్తీలో సమావేశం. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే హిందూ బంధువులందరూ కూడా ఆ సమావేశానికి తప్పనిసరిగా ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. మిగతా ఏ చోట్ల జరుగుతున్నాయో అన్ని కూడా మీ వివరాలు మీ కాఫీ క్లబ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీకు సమీపంలో జరిగే కార్యక్రమానికి మీరు అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.